Hello aspirants, our next topic of discussion is right to constitutional remedies. Right to constitutional remedies. So, before getting into the topic, we'll try to understand what is a right. Rights ante enti? What are rights? Hakkulu ante enti? As defined by Harold Lasky, rights are social needs or necessities. రైట్స్ ఆర్ సోషల్ నీడ్స్ ఆర్ నెసెసిటీస్. అంటే సమాజంలో ఒక డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన సామాజిక అవసరాలని, ఒక మనిషి సమాజంలో భాగంగా ఒక డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లీడ్ చేయడానికి కావాల్సిన సామాజిక అవసరాలని, సోషల్ నీడ్స్ని మనం రైట్స్ అంటాం, హక్కులు అంటాం. ఆ హక్కులే లేకపోతే మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్, ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ అండర్ క్వశ్చన్. సో ఈజ్ క్వశ్చనబుల్. సో మనము రైట్స్ అనేవి లేకపోతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఆల్మోస్ట్ మీనింగ్ లేనట్టు. ఇట్స్ లైక్ యానిమల్ ఎగ్జిస్టెన్స్. నౌడేస్ ఈవెన్ యానిమల్స్ హ్యావ్ రైట్స్. సో రైట్స్ అనేవి సో ఇంపార్టెంట్. అండ్ బట్ దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ రైట్స్. చాలా రకాలు ఉంటాయి. బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ని మనము కోడిఫై చేసుకున్నాం. వాటిని ఏమన్నామంటే ఫండమెంటల్ రైట్స్ అన్నాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్, the most important rights are called fundamental rights because they are very much essential for the very existence of human beings. That's why they are called fundamental rights. So ee fundamental rights ni manam constitution lo part 3 lo codify చేసుకున్నాం. There are number of fundamental rights which will come to know. Fundamental rights in part 3. Part 3 of the constitution lo part 3 lo కొన్ని fundamental rights మనం పెట్టుకున్నాం. What are those? Let us see. The first is right to equality. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. సెకండ్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్స్, రైట్ టు హ్యావ్ సర్టైన్ ఫ్రీడమ్స్, మీన్స్ స్వేచ్ఛా హక్కులు, వేరియస్ లిబర్టీస్. థర్డ్ ఈజ్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు. మనని వేరే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా కట్టలు చేసుకునే రైట్ కూడా మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సిమిలర్లీ వీ హ్యావ్ రైట్ టు రిలీజియన్, అంటే మనకు నచ్చిన మతాన్ని, ఫెయిత్ని దాన్ని ఫాలో అవడమే కాకుండా వేరే వాళ్ళకి ప్రీచ్ చేయడం, అలాగే ప్రాపగేట్ చేయడం, మతాన్ని వృద్ధి చేసుకునే స్వేచ్ఛ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సిమిలర్లీ వీ హ్యావ్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇందులో భాగంగా మైనారిటీస్కి వాళ్ళ యొక్క స్పెసిఫిక్ కల్చర్ని, యూనిక్ కల్చర్ని, వాళ్ళ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మైనారిటీ లాంగ్వేజెస్, చాలా తక్కువ దీంట్లో ఉండే లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు కూడా కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చింది. అలాగే ద లాస్ట్ రైట్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ which we are going to discuss. Right to constitutional remedies under Article 32 of the Constitution. And Dr. B.R. Ambedkar ఏమంటారంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫర్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్కి, నాట్ ఓన్లీ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్, ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ 32 అనేది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ది మోస్ట్ ఫండమెంటల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దట్స్ వై ఇట్ ఫార్మ్స్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఎందుకంటే ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఏం చెప్తుందంటే, ఈ పైన చెప్పిన 5 రైట్స్ ఉన్నాయి, ఫైవ్ కైండ్స్ ఆఫ్ రైట్స్. ఇఫ్ దే ఆర్ వైలేటెడ్, సో రైట్స్ అనేవి ఎన్ఫోర్స్ చేయలేకపోతే వాటిని రైట్స్ని రాసుకొని ప్రయోజనం లేదు. కాన్స్టిట్యూషన్లో ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ రైట్స్ని రాసుకొని వాటిని ఎన్ఫోర్స్ చేయలేకపోతే దానికి యూజ్ లేదు. సో దే ఆర్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్. దే ఆర్ కాల్డ్ టూత్లెస్ టైగర్ వితౌట్ టీత్. సో వాటిని ఎన్ఫోర్స్ చేయలేనప్పుడు వాటికి ఏ పవర్ ఉండదు, వాటి ఏ యూజ్ కానీ వ్యాలిడిటీ ఇన్ ద రియల్ ఎఫెక్టివ్నెస్ ఉండదు. సో ఈ పైన రాసుకున్న 5 రైట్స్కి ఇందులో ఏదైనా రైట్, ఇండివిజువల్ రైట్ వైలేట్ అయితే దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని పొందడం కానీ, లేదంటే దానికి కంపెన్సేషన్ పొందడం కానీ, ఆర్ దానికి న్యాయాన్ని పొందడం కానీ ఎలా జరుగుతుంది? బై ఇన్వోకింగ్ ద లాస్ట్ ఆర్టికల్ కాల్డ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. Means if any of the 5 rights, above 5 rights are violated, the 6th right, that is right to constitutional remedies, will provide the proper remedy or justice or compensation if any of the 5 rights are violated.
For any citizen, if any of the 5 rights are violated, and then he can approach the courts. So under Article 32, any aggrieved person whose rights are violated can go to Supreme Court and he can get justice, constitutional remedy. The remedy can be, the person can get the remedy by going to the Supreme Court under Article 32. Under Article 32, we have number of prerogative writs. That is a separate topic we will discuss. So they are called prerogative writs. So by invoking various kinds of writs under Article 32, the courts, constitutional courts, that is both Supreme Court as well as High Courts, they can invoke various kinds of writs in order to ensure the rights, the fundamental rights of the citizens are restored, or ఎక్కడైతే డ్యామేజ్ అయిందో లేదంటే ఎక్కడైతే వైలేట్ అయిందో వాళ్ళ రైట్స్ని తిరిగి పొందడం కానీ లేదంటే పోయిన రైట్స్కి కాంపెన్సేషన్ కానీ న్యాయం జరిగేటట్టు చూడడం ఎవరి బాధ్యత? కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, బోత్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్స్. హై కోర్ట్స్ అండర్ Article 226, judicial review. By invoking Article 13, we can go to, in Article 13 and 32, we can go to Supreme Court, or Article 13 and 26, 226, we can go to High Courts also to get the justice for the violation of certain fundamental rights, both by the state. Certain fundamental rights may be violated by the state. State can violate certain fundamental rights. Similarly, private parties also can violate the rights of the citizens. In both cases, we can get the recourse or justice by approaching the courts, by invoking the concept called, by invoking the right, the ultimate right called right to constitutional remedies. So this is an important, that's why this is the most important article. That's why Dr. Ambedkar calls it as heart and soul of the Constitution. Okay, thank you.